నమస్కారం. సినిమాల్లో మనం హీరోల్ని క్లాస్ హీరోస్, మాస్ హీరోస్ అని క్లాసిఫై చేస్తూ ఉంటాం. అలాగే పాలిటిక్స్లో కూడా క్లాస్ లీడర్స్, మాస్ లీడర్స్ అని ఉంటారు. కానీ ఈ లీడర్ మాత్రం అటు క్లాస్ అండ్ మాస్ ఆల్ సెక్షన్స్ని కవర్ చేస్తూ సిరిసిల్ల టు ఐటీ సెక్టర్ వరకు కూడా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న మన కేటీఆర్ గారు నమస్కారం అండి. చాలా బాగున్నాను. ఆఫ్టర్ అ లాంగ్ టైం మిమ్మల్ని మాస్క్ లేకుండా చూస్తున్నాం. నన్ను కూడా నేను చాలా రోజుల తర్వాత చూసుకున్నానే. First time, in fact, I think this is my first interview, first interaction with anybody without a mask. Yeah. So, రేపు నాకు కోవిడ్ వస్తే ఐఎమ్ బ్లేమింగ్ యూ. లేదండి, నాకు వచ్చే ఛాన్స్ లేదు. నా వల్ల ఏమైనా వేరే వాళ్ళకి యాంకరింగ్ వస్తుందేమో కానీ కోవిడ్ అయితే రాదు. That's infectious. I just wanted to put you on the defensive before you blame me. మీరు అన్ననే ముందు నేను మిమ్మల్ని అంటే offense is the best form of defense అని. సో కానీ మీరు ఎక్కడ ఆగారండి? మీరు ఆల్ ద టైమ్, even lockdown, every time you have been always outside. Yeah. So I'm sure you have the greatest immunity system. No, actually నేను మొన్న హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే నాకు యాంటీబాడీస్ లేవు. సో డాక్టర్ కూడా అన్నారు, మా డాక్టర్ గారు ఎంవి రావు గారు అని ఉంటారు, ఆయన అన్నారు గ్యారంటీగా మీకు యాంటీబాడీస్ ఉంటాయండి, లెట్ us do a test అన్నారు. ఓకే, అంటే ఐ సెడ్ ఫైన్, లెట్స్ డూ ఇట్. నిజంగానే వచ్చిందేమో అనుకున్నాను, కానీ చూస్తే నాకు యాంటీబాడీస్ లేవు. సో వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఈ 6-7 నెలల నుంచి నేను కంటైన్మెంట్ జోన్స్కి పోయాను. అండ్ ఐ వెంట్ టు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కోవిడ్ వార్డ్స్, ఓకే, ఎంజిఎంలో, తర్వాత వెంట్ ఇన్ సైడ్ ఆల్సో, ఇంటరాక్టెడ్ విత్ కోవిడ్ పేషెంట్స్, డైరెక్ట్గా వాళ్ళతో కలిసి కూడా మాట్లాడాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వోర్ అ మాస్క్ ప్రాపర్లీ అండ్ ఐ నెవర్ ఈవెన్ టుక్ ఇట్ అవుట్ ఈవెన్ వెన్ ఐ వాజ్ స్పీకింగ్. మాట్లాడేటప్పుడు కూడా తీయలేదు. మన వాళ్ళకి అదంటే విచిత్రమైన అలవాటు, మాస్క్ వేసుకుంటారు, మాట్లాడేటప్పుడు తీస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే మాస్క్ వేసుకునేదే ఇంకొకరికి ఇన్ఫెక్ట్ చేయకూడదని. అట్లాంటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు తీస్తే దానికి ఇట్ ఈస్ సెన్స్లెస్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్లీ ఐ థింక్ శానిటైజేషన్, వాషింగ్ యూర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ నాట్ గివెన్ మీ ది ఇన్ఫెక్షన్ సో ఫార్, బట్ హూ నోస్. ఎలాగో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ నో, వేరే జాగ్రత్తలు లైక్ స్టీమ్ తీసుకోవడం, హాట్ వాటర్ గార్గిల్ అలాంటివన్నీ లేదా? నో, ఓన్లీ దీస్ 2 థింగ్స్. ఐ థింక్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. మొత్తం చూస్తే నాకు తెలిసి ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉంటారు అసలు మాస్క్ లేకుండా చాలా రోజులు నేను చూసాను. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్. ఐ థింక్ మాస్క్ అండ్ శానిటైజింగ్, దీస్ ఆర్ ద 2 థింగ్స్ ఐ హావ్ డన్. అండ్ నేను తిరుగుతూనే ఉన్నాను, కలుస్తూనే ఉన్నాను, మీటింగ్లు అడ్రస్ చేస్తున్నాను, మాట్లాడేటప్పుడు కూడా తీయలేదు. కొంత బ్రీతింగ్ కష్టమైనా కూడా ఇనిషియల్ డేస్లో ఐ థింక్ యూ గెట్ యూస్ టు ఇట్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మైక్స్ కూడా వాడుతూ ఉంటారు. అంటే మేము మైకులు వాడుతూ ఉంటాము, ఆ మైకులు మేము బాగా శానిటైజ్ చేసి వాడుతూ ఉంటాము. సో అలాగే మీరు వాడతారు కాబట్టి, అండ్ పీపుల్ లైక్ యూ షుడ్ ఆల్వేస్ బీ ప్రొటెక్టెడ్ బికాస్ వీ ఆల్ బ్యాంక్ ఆన్ యూ. Oh, thank you so much. Very kind of you to say that. Thanks. So coming to the topic of Hyderabad, I am a proud Hyderabadi. So am I. నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా ఇక్కడేనండి. ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటూ పెరిగాను. ఎలాగైతే నా గురించి దూరదర్శన్ చూసావు, శాటిలైట్ ఛానల్స్ చూసావు, ఇప్పుడు సోషల్ మీడియా చూసావు అన్నట్టు నేను సెకండ్రాబాద్లో ఏమేం జరిగాయో చూశాను. దెన్ ఐవ్ సీన్ హైదరాబాద్. సో నౌ ఐ సీ అ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఆఫ్ హైదరాబాద్. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎస్పెషలీ ఫ్లైఓవర్స్, అలాగే అండర్వే పాస్ అంటారు దాన్ని, అండర్ పాసెస్, అలాగే పార్క్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో వాట్ వెంట్ బిహైండ్ ద ప్లానింగ్ ఆఫ్ రోడ్స్ ఎస్పెషలీ? ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే సుమా, మోర్ దెన్ వాట్ యు సీ, మోర్ దెన్ ద టాంజిబుల్ సైన్స్ ఆఫ్ విజిబుల్ సైన్స్ ఆఫ్ గ్రోత్, ఐ థింక్ నిజంగా ఒక అడుగు వెనక్కేసి చెప్పాలంటే ప్రజలు యాజ్ అ సిటిజన్, నేను కూడా ఇప్పుడు మీరు కేరళలో పుట్టి నేను హైదరాబాద్లో పెరిగానన్నారు, నేను పుట్టింది కూడా కరీంనగర్లో. నేను కూడా లైక్ ఎనీ ఆఫ్ అస్, మా పేరెంట్స్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కూడా 4th 5th క్లాస్లో ఇక్కడికి వచ్చినాను. ఓకే. సో నేను కూడా హైదరాబాద్ పుట్టినోని కాదు, పెరిగింది మాత్రం ఇక్కడే. హైదరాబాద్లో మనం చిన్నప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి, అప్పటికిప్పటి తేడా ఏంటని చూస్తే వాట్ ఐ రియలీ ఫీల్ ఇస్, ప్రజలు ఎప్పుడైనా బేసిక్ నెసెసిటీస్ కోరుకుంటారు. నోబడీ వాంట్స్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ జస్ట్ లైక్ దట్. నాకు ఫస్ట్ ప్రయారిటీ అది కాదు. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, నాకు మంచినీళ్ళు వస్తున్నాయా లేవా, నాకు ఇంట్లో కరెంట్ ఉంటుందా లేదా, నా పిల్లలు బయటికి పోతే సేఫ్గా ఉంటారా లేదా, నాకు ఒకవేళ జబ్బు చేస్తే ఒక ఆసుపత్రి ఉందా లేదా. అంటే ఇది బేసిక్ నీడ్స్. ఇలా చదువుకోవడానికి మంచి స్కూల్స్ ఉన్నాయా లేవా, బేసిక్ నీడ్స్ ఆఫ్ అ సిటిజన్ ఆర్ దీస్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ఈజ్ అ మ్యాన్ హూస్ కనెక్టెడ్ టు గ్రాస్ రూట్స్. ఆయన నేల విడిచి సాము చేయరు. ఆయన ఏం చెప్పారంటే మాకు ఇనిషియల్ డేస్లోనే, సరే మీరు ఐటీ ఇవి అవి హంగామా చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజల మౌలిక అవసరాలు, బేసిక్ నెసెసిటీస్ ఫస్ట్ అవి తీరుతున్నాయా లేవా చూడండి. మంచినీళ్ళు హైదరాబాద్లో ఎన్ని రోజులకు వస్తున్నాయి ఒకటి. అంటే మేము చెక్ చేసాం ఇనిషియల్ డేస్లో చూస్తే
నిజాంపేట, కుత్బుల్లాపూర్, ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే 14 రోజులకు ఒకసారి వచ్చేది. నేను చెప్తాను ఆ విషయం. నేను సికింద్రాబాద్లో ఉండే రోజుల్లో రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. వారానికి ఒకసారి మంచినీళ్ళ కోసం నేను కూడా బిందె తీసుకొని లైన్లో నిలబడ్డ చరిత్ర నాది. సో ఐ ఆల్సో హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ హ్యావింగ్ వాటర్. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ అ బేసిక్స్. ఎవరైనా కూడా ఒక సిటీ బాగుండాలి, సిటీ ఎదగాలి, ఆ సిటిజన్ సంతోషంగా ఉండాలంటే ఈ బేసిక్స్ పట్టించుకోకుండా నేను అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతాను లేదా హ్యాంగింగ్ బ్రిడ్జ్లు కడతాను అంటే సిల్లీగా ఉంది. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఈ రెండు చేయాలి సమాంతరంగా. బేసిక్ పనులు చేయండి. ఆ లైన్ సీఎం గారు ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత వీ టాయిల్డ్ హార్డ్. ఇనీషియల్ 1.5-2 years ఈ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్లస్ కోర్ సిటీ కూడా ఏదైతే ఉందో, చుట్టుపక్కల మెర్జ్ అయిన మున్సిపాలిటీస్ అన్ని ప్లస్ కోర్ సిటీ చూసుకుంటే వాళ్ళకి కనీసం ఆల్టర్నేట్ డే అన్నా తేవాలి మనం నీళ్ళు అని పెట్టి సిన్సియర్గా ఎఫర్ట్ చేశాము. దాంతో గోదావరి స్కీమ్ ఏదైతే మరి మనం ఇప్పుడు ఆపరేషనలైజ్ అయ్యి నీళ్ళు వస్తున్నాయో దాన్ని వేగంగా పూర్తి చేశాం. ఈవెన్చువల్ డ్రీమ్ సుమాయస్ మనం చూస్తున్నాం. చెన్నైలో ట్యాంకర్లలో నీళ్ళు తెస్తున్నారు. రైలు బోగీలు పెట్టి నీళ్ళు తెస్తున్నారు. ఆ పరిస్థితి ఏ నగరానికి రాకూడదంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్, మనకి కృష్ణ ఈజ్ అబౌట్ 165 kilometers హైదరాబాద్ నుంచి. తర్వాత గోదావరి నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 200 kilometers. రెండు ప్రాంతాల నుంచి, రెండు జీవనదుల నుంచి కూడా నీళ్లు ట్యాప్ చేసి హైదరాబాద్ వైపు ఒకటి అటు నార్త్ నుంచి ఒకటి సౌత్ నుంచి మనం నీళ్ళు తెస్తున్నాం. ఈవెన్చువలీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ అనేది వేసి, అంటే చుట్టూతా 160 kilometers ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్ వేసి గోదావరిని కృష్ణని రెండింటిని కలిపి ఆ నీళ్లు సమృద్ధిగా మనం వాడుకోగలిగితే, ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి వాడుకోగలిగితే మనకి ఎప్పటికి కూడా, అంటే ఒకవేళ గోదావరిలో నీళ్ళు వచ్చి ఆ గోదావరి బేసిన్లో నీళ్ళు వచ్చి గోదావరి బాగా ఉండి కృష్ణలో నీళ్ళు రాలేదనుకోండి, వీ షుడ్ స్టిల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అండ్ సర్వైవ్. లైక్ వైజ్ ఇది మనం వేరే నియర్ 2020 ఈ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, రెలవెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. హైదరాబాద్ కోసం డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ అప్పుడు 1920లో కట్టారు. ఈరోజు గండిపేట అంటారు, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. అవి కట్టింది హైదరాబాద్కి వరదలు వచ్చిన తర్వాత. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి రూలర్ పిలిచి, మీరు ఇంజనీరింగ్ చేసి మాకు సొల్యూషన్ ఇవ్వండి, హైదరాబాద్ వరదలు రాకూడదు, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఉండాలి, మాకు టేక్ కేర్ చేయాలంటే ఆయన అప్పుడు 1920లో అప్పుడు గండిపేట కట్టారు. మళ్ళీ 2020లో యాదృచ్ఛికంగా 2020లో నౌ వీఆర్ బిల్డింగ్ ఎ డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఫర్ హైదరాబాద్ అట్ కేశవాపురం, షామీర్పేట్ మండల్లో కేశవాపురంలో ఆల్రెడీ మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి, పని కూడా ప్రారంభమైంది. హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ 1 year ఒక 5 TMC 6.5 TMC రిజర్వాయర్, ఈ రెండింటి కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ 7 TMC, ఆ ఒక్కటే దానిది 6.5 TMC. సో ఈక్వల్ కెపాసిటీతో ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కూడా వస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత రింగ్ మెయిన్ అని చెప్పాను కదా, ఆ పని కూడా స్టార్ట్ అయింది. ఒక 28 kilometers పూర్తయింది, ఇంకా మిగతాది పూర్తి చేయాలి. చేస్తే 2050 వరకు, అంటే రాబోయే 30 సంవత్సరాల వరకు, మీ అబ్బాయి 50 సంవత్సరాలు వచ్చే వరకు, మీ అమ్మాయికి 45 సంవత్సరాలు వచ్చేసరికి, మీదేం చెప్పండి వచ్చేసరికి కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చేయించారు. తద్వారా ఈ సిటీకి, అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే బతుకుదెరువు కోసం రావాలన్నా బేసిక్ థింగ్స్ ఉండాలి అని. ఫస్ట్ వాటరే కదా, ఫస్ట్ వాటర్. ఫస్ట్ వెన్ సివిలైజేషన్ ఇవాల్వ్డ్ ఆల్సో మన వాటర్ ఆల్వేస్ రౌండ్. సో అది చేశారు. రెండోది పవర్. తెలంగాణ ప్రభుత్వం రాకముందు నిజంగా చెప్తున్నాను నేను, ఇందిరా పార్క్ దగ్గర పవర్ హాలిడే ఉండేది. అప్పుడు పవర్ హాలిడే అంటే ఎవ్రీ వీక్ 2 days అసలు కంప్లీట్ పవర్ ఆఫ్. ఆ పరిస్థితి. ఇందిరా పార్క్ దగ్గర మామూలుగా వేరే వాళ్ళు రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తూ ఉంటాయి, కానీ పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు, ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాళ్ళు ధర్నా చేశారు. బాబు పవర్ ఇవ్వండి, 6 రూపాయలు కాకపోతే 8 రూపాయలు పెట్టండి రేటు, కొనండి అవసరమైతే, మేము కొంటాం అని ధర్నాలు చేసిన పరిస్థితి. ఈరోజు తెలంగాణ is the only state in the country, I'm proud to say this, where we provide 24 hours of uninterrupted power supply free to agriculture, domestic sectorకి కొంత మినిమం ఛార్జెస్ అండ్ ఇండస్ట్రీకి కూడా. అంటే ఈ 3 సెక్టర్స్కి 24 hours uninterrupted పవర్ ఇవ్వడంతో పాటుగా వాట్ ఐఎమ్ ఈవెన్ మోర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్, మొత్తం మన కెపాసిటీ 16,000 megawatts ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అందులో 4,000 పైచిలకు megawatts రెన్యూబుల్ ఎనర్జీ, విచ్ ఈస్ సెకండ్ ఇన్ ద కంట్రీ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు కేవలం 40 megawatts ఉండేది సుమా గారు, ఈరోజు అది 4,000 megawatts అయింది. అంటే దట్ షోస్ అవర్ కమిట్మెంట్ టు ఎన్వైరన్మెంట్, రెన్యూబుల్స్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్ దట్ కేసీఆర్ గారు హెస్ టేకెన్. లైక్ వాటర్ గురించి మీరు చెప్పినప్పుడు సమ్వేర్ ఐ రెడ్ దట్
ఒక 20 years ఫ్రమ్ నౌ మోస్ట్ ఆఫ్ ద సిటీస్, కొన్ని సిటీస్ పేర్లని మెన్షన్ చేశారు. ఇంక్లూడింగ్ లాస్ ఏంజలస్. యా, దట్ దెర్ విల్ బి అ వెరీ వెరీ బిగ్ డర్త్ ఆఫ్ వాటర్ ప్రాబ్లమ్ ఉంది. కానీ లక్కీ మన పేరు లేదు అందులో. మన పేరు లేదు. ఇండియాలో దాదాపు అన్ని పట్టణాలు ఇంక్లూడింగ్ ఢిల్లీ పేరు ఉంది, మనది లేదు. ఎందుకు లేదు అంటే వీ ప్రొవిజన్ ఫర్ కేసీఆర్ గారు ఈ బేసిక్స్ని, అంటే వాటర్, పవర్ ఇవి లేకుండా మీరు నేల విడిచి సాము చేస్తాను, నేను ఇంకేదో చేస్తాను అంటే సిల్లీగా ఉంటుంది, ఇది చేయండి అని మాకు ఆదేశం ఇచ్చి లాస్ట్ 5-6 yearsలో మీరు చూస్తే ఈ బేసిక్స్ ఆర్ టేకెన్ కేర్. ఇఫ్ యూ మూవ్ బియాండ్ దాట్ క్విక్లీ, మోర్ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్ ఇస్, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నిజంగా కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏమవుతుంది, ఒక అనిశ్చితి, ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్, ఏమవుతుంది నిజంగా తెలంగాణ వస్తే వీళ్ళు అంటున్నట్టు లాభం అవుతుందా, అవుతుంది కావచ్చు, కానీ హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మరి సంకుచితంగా ఉంటారా, కుచితంగా ఉంటారా, లేకపోతే బ్రాడ్ మైండెడ్గా ఉంటారా, ఉద్యమం జరిగేటప్పుడు దే స్పోక్ వెరీ హార్ష్లీ ఎట్ సమ్ పాయింట్స్, రేపు కూడా అట్లాగే ఉంటుందా అని ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్, ఒక ఇది ఉండింది. దానికి తగ్గట్టు మా ప్రత్యర్థులు కూడా మా మీద దుష్ప్రచారం, వీళ్ళు వస్తే కరెంట్ ఉండదు, వీళ్ళు వస్తే శాంతి భద్రతలు ఉండవు, హైదరాబాద్లోంచి అందరిని తరిమేస్తారు, కొత్తోడు ఎవడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి, ఉన్నోడే వెళ్ళిపోతాడు అనే చాలా వచ్చాయి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ నౌ, మీ భాషలో చెప్పాలంటే సీన్ కట్ చేస్తే 6 ఏళ్ళు, టుడే ఇఫ్ యూ లుక్ బ్యాక్, Hyderabad continues to remain an investment magnet. In fact, we've been able to attract some of the marquee names in industry to Hyderabad. ఎందుకు అయింది ఇది అంటే, in my humble opinion, one fundamental attribute, పొలిటికల్ స్టెబిలిటీ ఉండడం ఇంపార్టెంట్, దాంతోపాటు లా అండ్ ఆర్డర్. కరెక్ట్. ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా కొద్దిగా కొలోక్వియల్లో చెప్పాలి అంటే, పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోజులు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబ్ బ్లాస్ట్ లేవు. ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కర్ఫ్యూ ఉండేది, ఎవ్రీ ఇయర్ కర్ఫ్యూ ఉండేది, కమ్యూనల్ టెన్షన్స్ ఉండేది, ఇవేవి లేకుండా ఈరోజు సెటిల్డ్గా పీస్ఫుల్గా హైదరాబాద్ ఉంది కాబట్టి గూగుల్ కానీ, అమెజాన్ కానీ, యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ వస్తున్నాయి. ఊరికే రావు ఇవన్నీ కూడా, అలా టప్పగా వాళ్ళు పెట్టబడే చదువుకొని వచ్చారు. దే హ్యావ్ టు ప్లాన్, దే హ్యావ్ టు థింక్, ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందా లేదా, అబ్సల్యూట్లీ రిసోర్సెస్ ఉన్నాయా లేవా, అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్లో మేము సేఫా కాదా. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడి పెట్టేవాడు ఓ సంవత్సరం 2 సంవత్సరాల కోసం రాడు, వస్తే ఓ 20-25 ఏళ్ళు 50 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, వ్యాపారం చేయాలని వస్తారు. ఆ వచ్చిన వాడు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని వస్తారు, ఒక సెటిల్డ్ ప్లేస్కి వెళ్దామని వస్తారు తప్ప నేను మళ్ళీ తెల్లారేమన్నా అవుతుందేమో అనుకునే ప్లేస్కి ఎవరు రారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ సీఎం గారు ఇనీషియల్ డేస్లో ఆయన కేర్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ఈజ్ మేకింగ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్. Now I can talk about many things, but I'm proud that today Hyderabad continues to remain cosmopolitan. And the communal harmony that we see here, the lack of tensions, and the beautiful amalgamation of the old world heritage. ఒక మోజంజాహి మార్కెట్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం, ఒక మహబూబ్ చౌక్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం, ఇంకోవైపు దుర్గం చెరువు దగ్గర ఒక అద్భుతమైన బ్రిడ్జ్ కట్టుకున్నాం. అంటే ఒక న్యూ ఏజ్ వైబ్రెన్సీ ఇక్కడ ఉంది. దుర్గం చెరువు బ్రిడ్జ్ గురించి నిజంగా మాట్లాడాలండి. అది మీరు ట్రాఫిక్ జామ్ లేకపోతే రద్దీ పెరుగుతుంది అని చేసింది ఒకటి, టూరిస్ట్ లొకేషన్ గా మారడం అనేది నేను చూడలేదు. అక్కడ పాపం సెల్ఫీలు దిగడానికని వెళ్తూ ఉంటారు, అప్పటికి మన వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. బట్ స్టిల్ దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. అసలు అటు నుంచి వెళ్తుంటే ఇది హైదరాబాద్ అయినా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫ్యాక్ట్ నాకు, అండ్ ఐ షుడ్ పాసిబ్లీ ఆస్క్ హిమ్ ఫర్ పర్మిషన్, బట్ ఐ యామ్ గోనా సే ఇట్. వి వాంట్ టు ఎన్షూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ మైక్రో సిటీస్, అంటే సెల్ఫ్ డిపెండెంట్, ఎక్కడికక్కడ ఇప్పుడు ఏ ఏరియాలో ఉండాల్సిన హంగులన్నీ అక్కడ ఉండే విధంగా, అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇంకోటి కానీ, షాపింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ ఇన్ఫ్రా కానీ, ఏ ఏరియా మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే సిటీ విల్ బి డీసెంట్రలైజ్డ్ అండ్ డీకంజెస్టెడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ హుసైన్ సాగర్ దట్ వి నో ఆఫ్ దట్ ప్లేస్, అంతే తెలుసు. ఇప్పుడు యూ కెన్ సీ సో మెనీ ప్లేసెస్. అక్కడ నానక్రామ్ గూడ దగ్గర కూడా దట్ డెవలప్మెంట్ ఇస్ హ్యాపెనింగ్, చెరువు అవుతోంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్ సుమా గారు. ఇన్ ఫ్యాక్ట్ వన్ డ్రీమ్ ఐ హ్యావ్ ఇస్, నిజంగా ఇది ఐ హ్యావ్ అ బిగ్ అంబిషన్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నాకు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకునేది, బెంగళూరులో 2-3 there are very good things and attractive things about Bangalore. As much as we compete, you know, you have to learn from them. Bangalore, within 2 hours from Bangalore, there are a lot of getaways. కరెక్ట్. మైసూర్ ఉంది, అక్కడ కబిని అని ఉంది, కూర్గ్ ఉంది, ఇట్లా తిరిగితే చుట్టూ చాలా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. మన దగ్గర చూస్తే రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మొత్తం వైబ్రెంట్ యంగ్స్టర్స్, యూనో హూ రియలీ వాంట్ టు గో అవే ఫర్ ద వీకెండ్ ఎట్సెట్రా అలాంటి చాలామంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం డెస్టినేషన్స్ ఆలోచిస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని గండిపేట ఉంది, అది వదిలేండి, గండిపేట ఉంది పక్కనే, 100 years అయింది కట్టి. మై డ్రీమ్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ నేను HMDA నుంచి శాంక్షన్ చేసిన డబ్బులు, ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. ఇన్ఫ్యాక్ట్ 100th year of Gandipet, I wanted to do a big celebration and build a
42 kilometer cycling track around Kandipet. Wow. And do a nice walk around kind of a river walk లాంటి ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్లా ప్లస్ అక్కడ కాటేజెస్ కట్టి అవసరం అయితే వాటర్ స్పోర్ట్స్ పెట్టి పిల్లలతో సహా ఫ్యామిలీస్ వెళ్ళి గడిపేటట్టు అది చేయాలని ఉంది. థీమ్ పార్క్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ పార్క్స్ ఇలా చాలా ఆల్రెడీ యు బీన్ డూయింగ్ చేస్తూ ఉన్నారు. we even done a dog park. I mean, dogs I was so happy to see that. I know. మనకి యుఎస్ వెళ్ళినప్పుడు ఉంటాయి అలాంటివి, ఇక్కడ చూడలేదు ఎప్పుడు. See, these are all the things that go into making a global city. Unless you do it methodically, and కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇదే నా విశ్వనగరం. ఏమంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. అందులో ఇండియా లైక్ కంట్రీ వేర్ ఆర్ సిటీస్ హ్యావ్ సో మెనీ పీపుల్, హైలీ డెన్స్లీ పాపులేటెడ్. అండ్ ఈ మాట అంటే కొంతమంది ఫీల్ అవుతారు కానీ కొద్దిగా సివిక్ సెన్స్ కూడా ఇంకా పెరగాల్సిన సిటీస్లో. మనం 1 కోటి మంది ఉన్నాం, 25,000 మంది మాత్రమే మనం తయారు చేసే చెత్తని వాళ్ళు పాపం ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనే సోయి లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అందరూ కలిసి వచ్చినప్పుడే సిటీస్ ఓవరాల్గా బ్యూటిఫుల్గా అవుతాయి, క్లీన్గా అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఐ ఫీల్ వీ హెవ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్. కొంత పని స్టార్ట్ చేశాము, SRDP అని చేశాము. చూస్తే ఈరోజు మీరు హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ కనబడతాయి, అండర్ పాసెస్ ఇందాక మీరు అనేది కనబడుతున్నాయి. కానీ దట్ షుడ్ నాట్ స్టాప్ రైట్ దేర్. ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ పుష్ మోర్ అండ్ మోర్ పీపుల్ టువర్డ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో పూర్తి చేసాము, ఫస్ట్ ఫేజ్ ఒక 70 కిలోమీటర్లు అయింది. కానీ నా గోల్ ఏంటంటే 70 కిలోమీటర్ల మెట్రో సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్టిమేట్గా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సిటీస్ ఎక్కడ చూసిన వరల్డ్లో అర్బన్ మెట్రోపాలిసెస్లో కోర్ సిటీలు డీకంజెస్ట్ కావాలి అంటే 2 జరగాలండి. ఒకటి, కోర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా రోబస్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మెట్రో దిగి మళ్ళీ ఇంటికి నడుచుకెళ్ళేటట్టు కనీసం ఫుట్పాత్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, లేకపోతే మళ్ళీ ఎవడో రోడ్డు మీద గుద్దేస్తాడు అనే భయం ఉండకూడదు. లేదా రెండవది, దిగిన తర్వాత కనీసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ, నేను ఇంటికి పోయేదానికి ఒక షటిల్ లాగా ఉండాలి. ఈ 2 ఉంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ మైగ్రేట్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. రెండవది ఏం జరగాలి, సిటీ డీకంజెస్ట్ కావాలి అంటే సిటీ చుట్టూతా శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, సబర్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు ORR ఉంది మనకి 160 కిలోమీటర్లు, దీని చుట్టూతా మనం ఇఫ్ వీ కెన్ క్రియేట్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్, దట్స్ వై వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ. వీఆర్ ఆస్కింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ టు డెవలప్ దీస్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్ ఇన్ అ లివ్, వర్క్, లెర్న్, ప్లే mode, so that Suma and her family can actually stay put, her children can go to a school or college right there, and avail medical facilities, and also preferably go to a workplace nearby, and afford a better living, because livability అనేది మీరు చూస్తే లాస్ట్ 6 years నుంచి మనం Mercer is an agency that rates cities across the world on livability index. Last 5 years in a row, incidentally again 2014 నుంచి మొదలు పెడితే 20 దాకా they've rated Hyderabad as the city with the best quality of living in India. ప్రపంచంలో చూస్తే 142వ ర్యాంక్ మనది, కానీ ఇండియాలో చూస్తే మనం మిగతా సిటీస్తో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. కానీ చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నేను అన్నట్టు సిటీ డీకంజెస్ట్ చేయడం, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తేవడం, ఐటీ కూడా మీరు చూస్తే ఈరోజు ఒక్క గచ్చిబౌలు, కొండాపూర్, మాదాపూర్లో ఉంటే సరిపోదు, ఆ ఏరియా కంజెషన్ బాగా అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గ్రిడ్ పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. వీ వాంటెడ్ టు పుష్ ఐటీ ఆల్సో టు ఉప్పల్, నాగోల్, కొంపల్లి. ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కనిపిస్తోంది, పీపుల్ వాంట్ decentralize and take them to all nooks and corners. In fact, even the southern part of Hyderabad, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పక్కన మనకి 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. సో మనం 4 వైపుల సిటీకి సీఎం గారు అదే చెప్తుంటారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లాన్ చేయండి. దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ORR మొత్తం 160 కిలోమీటర్లు, ORR ప్లస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఏమంటారంటే మీరు క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి. ఒకవైపు మొత్తం హెల్త్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు ఇప్పుడు ఆయన సినిమా సిటీ అంటున్నారు, ఆ సినిమా, ఇంకోవైపు ఈ ఐటీ, ఇట్లా మొత్తం డీకంజెస్ట్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి అని మాకు చాలాసార్లు చెప్పారు. సో జోనింగ్ కూడా అట్లా చేయమని చెప్పారు. సో మై పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఆల్ ద పాలసీస్ ఇన్ ప్లేస్. గ్రిడ్ పాలసీ అని చెప్పాను, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్. మీరు ఉప్పల్ వైపు డెవలప్ చేస్తే, కొంపల్లిలో డెవలప్ చేస్తే ఐటీ పార్కు, మీకు గచ్చిబౌలిలో చేసిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి, కాబట్టి అక్కడికి వెళ్ళండి. మా ఐటీ కంపెనీస్ కూడా ఏం చెప్తున్నాం, అక్కడైతే మీ ఎంప్లాయీస్ దగ్గరే ఉంటారు, వాళ్ళ లివబిలిటీ బెటర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కమ్యూట్ తప్పుతుంది, మీకు కూడా తక్కువ రెంట్కి వస్తుంది. సో ఇట్స్ విన్ విన్ ప్రాపోజిషన్. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ combined synergy of all of this will help the city grow on all sides, and hopefully our children will have more lung spaces, more fresh air to breathe. And fresh air అన్నాను కాబట్టి ఇంకో మాట కూడా గుర్తొచ్చింది,
we've recently approved an electric vehicle policy. ఓ ఓకే. This electric vehicle policy works on 2 levels. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, యూ వాంట్ టు బై యువర్ సన్ టూ-వీలర్ అనుకున్నాం, ఓకే. మీరు ఈవీ కొంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్. మీరు 3-వీలర్ ఒకవేళ ఎవరన్నా నేను ఆటో నడుపుకుంటాను, 3-వీలర్ కొనుక్కుంటాను, నేను చేసుకుంటానంటే ఈవీ కొనుక్కుంటానంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, 4-వీలర్కి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కమ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు మొదటి 2 లక్షల వాహనాలకు అని పెట్టాము. డిపెండింగ్ ఆన్ హౌ ద అడాప్షన్ ఇస్, వీ ఆల్సో వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దట్. పబ్లిక్ సెక్టర్లో ఉండే బస్సెస్ ఉన్నాయి, మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా మనవి, వాటిని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని. సో తద్వారా వాహన కాలుష్యం తగ్గాలి, వెహిక్యులర్ పొల్యూషన్ తగ్గాలి, మన పిల్లలు బెటర్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్లీ, అండ్ ఆల్సో ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ హెల్త్. వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ హెల్త్. సో దేర్ఫోర్ ఈ పనులు చేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల నుంచి బయటికి పంపించాలి. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఒక 13 ప్లేస్లు ఐడెంటిఫై చేసాం. ఆ 13 ప్లేసులు, బట్ when you want to shift a polluting industry, that does not mean you want to shift the pollution. You want to shift, it's not about shifting the problem. మీరు ఆ ఇండస్ట్రీని ఇంకో చోట పంపినప్పుడు అక్కడ కూడా రేపు పొల్యూషన్ వెదజల్లకుండా ముందే మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అప్పుడు పంపాలి. సో దానికోసం కొద్దిగా సమయం అంతే కదా, న్యాచురల్ అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా. సో అందుకోసం అక్కడ కొంత టైం పడుతుంది. బట్ విల్ షిఫ్ట్ almost 1,000 plus industries outside of Hyderabad. Oh, that should really make amazing, Hyderabad, absolutely, that should make Hyderabad one of those rare cities where air quality index will be good, where industrial pollution, vehicular pollution, etc. will also be taken care. So these are all the things we have lined up in the next couple of years to do. సో ఒక్కసారి మీ పర్సనల్ స్పేస్ లో ఇది రేర్ అనుకుంటాను కదా, మీరు తక్కువ మాట్లాడి ఎదురుగా ఎక్కువ మాట్లాడడం. అవును, మీరు మీ కాలేజ్ డేస్లో కూడా మంచిదైంది, యాంకరింగ్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. Just joking, okay? I can still think of it if somebody is willing. No, you are a person when you speak, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ వెన్యూకి వెళ్ళినా, I've seen you speak even in movie functions also, you can speak relevantly and people can listen to you. Thank you. Yeah, so you have that command of holding over that subject that very few or rarely seen in politicians. Very kind of you to say that. Thank you so much. So ఇప్పుడు హౌ డూ యూ బ్యాలెన్స్ దిస్ ఎనర్జీ? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? వాట్ డూ యూ ఈట్? కేటీఆర్ గారు ఏం తింటారు? అది ఐఎమ్ నాట్ అ బిగ్ ఫుడీ, ఏది ఉంటే అది తింటాను నేను. ఐఎమ్ నాట్ వెరీ ఫసీ, ఐ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్. రెగ్యులర్గా మేము తిన్నట్టు ఇడ్లీ, దోశ, అట్లా ఉప్మా లేదండి. నేను పొద్దున్న లేచి బంగారం, మధ్యాహ్నం సిల్వర్, రాత్రి ఇంకేం తింటారండి? అది ఇడ్లీ దోశ కాకపోతే సౌత్ ఇండియాలో పుట్టి పెరిగి వాట్ ఎల్స్ విల్ యూ ఈట్? ఇంట్లో అదే పెడతారు, అదే తింటాం. లైక్ బ్రెడ్ ఆమ్లెట్ అట్లా. No, I'm not that I'm not that ఓకే, యా. అండ్ ఎందుకు అడుగుతున్నానంటే బికాస్ మా ప్రొఫెషన్లో మేము ఒక 2-3 డేస్ వర్క్ చేసిన తర్వాత మేము రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మీరు చాలా డెడికేటెడ్గా ఒక ఇంటెన్షన్తో ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు కాబట్టి ఐ డోంట్ థింక్ యూ గెట్ దట్ మచ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు అదేంటే రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నారు కదా మీరు, అలాగే యూ హ్యావ్ టు బీ దట్ ఎప్పటికప్పుడు మీరు ఇలా రెజనరేట్ చేసుకుంటూనే ఉండాలి. Yeah, that's the nature of the job. See, the job you sign up for is something which takes a toll on your private life, etc. But that's territorial, and how many people have this rare opportunity? The way you have to look at it is every politician has a very limited shelf life. When you have that perspective, you should realize and remember that you have been given a brilliant opportunity to serve. Okay. ఉన్నప్పుడు చేయగలిగే చెయ్యి, కానీ లేని దానికి ఇప్పుడు నుంచే ప్లాన్లు వేసుకుని లేకపోతే నాకు ఇంకేదో జరిగిపోతుంది నేర్చి, ఇఫ్ యూ రియలీ నాట్ కట్ అవుట్ ఫర్ ఇట్, గో అవే. నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరదు. యూ అవ్వబోవా రెండు దొరకవు. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అవుట్ యువర్ లైఫ్, అండ్ ఐ థింక్ you have to make some sacrifices, which goes without saying. Everybody does. In fact, my profession lo meer kuda, I'm sure there must have been times where you must have had to it must have taken a toll on personal life, have to make choices. So it happens to all of us, but I feel blessed, fortunate to have been conferred this opportunity and position which really gives me so much to do and which really gives me an opportunity to serve. Very few people see how many ministers are there in Telangana. సీఎం గారితో కలుపుకుంటే 18. సో యు ఆర్ అవుట్ ఆఫ్ 4 crore people, 18 people get to be in that position. So you're very fortunate to be there. So no cribbing there and no complaining there. కంప్లైనింగ్ గురించి అంటే మళ్ళీ ఇది కూడా ఇంకో పర్సనల్ క్వశ్చన్, తర్వాత మళ్ళీ ఐల్ గెట్ బ్యాక్ టు హైదరాబాద్. You should. సో జనరలీ ఏంటంటే వైఫ్కి హస్బెండ్ ఇంటికి రావాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కదా. మీ వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేయరా మీరు ఎక్కువ టైం దొరకరని? You should ask her. I think she'll have at least 2-3 episodes. Yeah, surely. I mean, come on, I think it happens to all of us. Yeah. Definitely a demand untundi, but you'll have to make up, in as many forms as possible. I think on that front I am not very good. So
అక్కడ అడగాలైతే ఎన్ని మార్కులు వేస్తారని. నాట్ వెరీ గుడ్ ఎట్ దట్. లేదు, there must be a lot of I'm sure that you balance there and not here. really, not really. I mean, see, anybody who talks about work life balance, I think is bluffing, because there is no such thing as work life balance, because when you work, life takes a back seat, and when that happens, typically there will be issues. Yeah. So finding a balance is not easy, and especially in politics, which is a very demanding field. ఇందులో బ్యాలెన్స్ చేసుకుంటాను, నేను ఇది 9 to 5 నేను వర్క్ చేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనడం కుదరదు కదా. సండేస్ నేను వర్క్ చేయను అంటే కూడా ట్రై చేస్తాను నేను యాక్చువల్లీ సండేస్ వర్క్ చేయకుండా, కానీ బట్ విల్ బీ సమ్హౌ డ్రాగ్డ్ ఇన్ అండ్ యుల్ బీ అగైన్ ఆస్క్డ్ టు డూ సర్టన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్. So yeah, I understood. So మీతో పాటు your whole family has to be enrolled in this complete thing. Yeah, otherwise you'll have a tough time, no? Otherwise if they don't support you, you'll be having a tough time. So without their support, there's not much you can do. And I'm sure you have a wonderful supportive family. చెప్పక్కర్లేదు అసలు Absolutely. దాని గురించి. Absolutely, without a question. Yeah. And coming to the point of youth, మన సిటీలో లైక్ నాలాంటి యూత్ చాలా మందే ఉన్నారు. Yeah. సో ఈ యూత్ కోసం ఆపర్చునిటీస్ ఎలాంటివి? How old did you say your son was? My son is 20, but I'm still a youth. Young at heart, yes. Yeah, young at heart. I'm also young at heart. That's what I keep telling my daughter who's 12. Who's 12? To be 12. Yeah. సో ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఇట్స్ బికమింగ్ అ వెరీ బిగ్ హబ్. సో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ youth? In my humble opinion, I think just don't seek to be looking for a job opportunity. In fact, what I believe is in two things very strongly. One, today's youth, especially this generation, has a very high aspirational value. Yeah. They're not content in being job seekers. In fact, a lot of them want to be job creators. Absolutely. They want to do something on their Creative, own. They want వాళ్ళు to కొత్తగా push the envelope. In fact, they are more exposed to the world. They know more about the world than we were in our, at their age. So therefore, నాకు తెలిసి నాకు అర్థమైన కాడికి you need to give them, the opportunity to dream big, the opportunity to in fact pursue their dreams. And therefore, in the last 6 years, we came out with some very, very bold ideas. I think Hyderabad today, in fact, is one of the few cities which has given wonderful platforms like T-Hub, V-Hub, T-Works, ivanni kuda last 6 years lo, last 5 years lo vachinayi. So when we launched T-Hub with Ratan Tata garu about 5 years ago, all I said was walk in with an idea, walk out with a product. That's the goal, which is what youth of today's would want. Stifle చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నువ్వు బయాలజీ చదవాలి లేదా మ్యాథ్స్ చదవాలి, రెండిట్లో ఇంజనీర్ కావాలి లేదా డాక్టర్ కావాలి, అట్లా కాకుండా డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఈ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేసి ఆ కల్చరల్ చేంజ్ కూడా తీసుకురావాలని కొంత ఎఫర్ట్ పెట్టాం. టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఇట్ ఇస్ వర్క్డ్. నౌ ద అదర్ థింగ్ ఐ ఫీల్ విచ్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ యూత్ ఇస్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Today, I also believe very strongly that the youth is not just attracted to a good position in a certain company. They'd also want best social infrastructure for their friends, for them, etc., etc. City is about a lot of other things, which go into, which kind of assimilate and, make it what it is. Hyderabad, the beauty of Hyderabad is, it's a 430-year-old city. It's got a fantastic juxtaposition of culture, heritage, and this new age vibe. ఈ రెండింటినీ మనం కలకలిపి సమ్మిళితం చేసి if we can create that unique brand of brand Hyderabad, where you protect your Mozam Zahi market, you revamp and redo your Mehboob Chowk, you do a beautiful job of your tombs, aspire to be the World Heritage City, at the same time also continue to push the envelope on IT, life sciences, Genome Valley, aerospace, defense, ఇవన్నీ కలగలిపి చేస్తేనే ఒక మంచి గ్లోబల్ సిటీగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఐ బిలీవ్ ద యూత్ ఆఫ్ టుడే వాంట్స్ ఆపర్చునిటీస్. లైక్ ఐ సెడ్, జాబ్ ఆపర్చునిటీస్ కావాలి, జాబ్ క్రియేటర్గా ఉండాలని కోరుకుంటున్నారు, జాబ్స్ కావాలని కోరుకుంటున్నారు, అట్ ద సేమ్ టైమ్ సోషల్ లైఫ్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ వీవ్ డన్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద లాస్ట్ 5 years, and I do believe that the scope is immense. In fact, skilling, another very important aspect. We launched what is called as TASK, the Telangana Academy for Skilling and Knowledge. దానివల్ల ఇప్పటికీ మన పిల్లలు, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉంటారు, దే వెరీ గుడ్ ఇన్ అకాడమిక్స్, కానీ ప్రజెంటేషన్ కాడికి వచ్చేసరికి సుమా గారి లాగా మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే
ఎక్కడో దెర్ ఇస్ అ స్లిప్ బిట్వీన్ హియర్ అండ్ దిస్. Yeah, communication. క్లారిటీ ఆఫ్ థాట్ ఇస్ వన్ థింగ్, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ అనదర్ థింగ్. దట్ ఈస్ వేర్ స్కిల్లింగ్ కమ్స్ ఇన్. ఓకే. ఆ ఫినిషింగ్ స్కూల్ కైండ్ ఆఫ్ స్కిల్లింగ్, దట్ సాఫ్ట్ స్కిల్స్ ఎస్ దే కాల్ ఇట్. అది మనం పిల్లలకి ట్రైన్ చేయగలిగితే దే విల్ బీ ఏబుల్ టు. కొంతమంది పాపం పిల్లలు తెలుగు మీడియం చదువుకుని వచ్చింటారు ఓ 7th 8th క్లాస్ వరకు లేదా 6th వరకు, దెన్ దే స్విచ్ టు ఇంగ్లీష్. వాళ్ళంతా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడలేరు, వాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, భయపడతాడు, మాట్లాడలేడు, ప్రజెంట్ చేయలేడు. సో ఆ సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వాలని చెప్పి టాస్క్ పెట్టాం. Okay. లక్షల మంది పిల్లల్ని అట్లా ట్రైన్ చేస్తున్నాం. స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. ఎందుకంటే ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, unless you are equipped, you'll not find a job. Yeah. Because economy has taken a beating. People are losing jobs. So we need to be upskilling ourselves, we need to be reskilling ourselves. సో ఈ అన్నింటికి సంబంధించి కూడా యూత్ కోసం ఈ టాస్క్ లాంటి సంస్థలను ఎంకరేజ్ చేయడం, ఇంకా ఇతర ఎన్ఏసీ లాంటి నాక్ లాంటి సంస్థలను ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తాం. ఓకే, సో యూత్ గురించి మాట్లాడాము. నవ్ అబౌట్ ఉమెన్ లైక్ మీ. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా షీ టీమ్స్, ప్రొటెక్షన్. Yeah, women actually like you, by the way. Like me. Like that. My mother, my wife, everybody is a huge fan. Thank you so much. In fact, they keep commenting, ఈ అమ్మాయి మలయాళం అమ్మాయి అయినా తెలుగు ఎంత బాగా మాట్లాడుతుంది అని they keep saying. And even I told you, no, I've been watching lot of Malayalam movies. In fact, నేను ఈ మధ్యన I picked up some words also. Penkutti. I've picked up some words. Okay. సంసారికే. ఇంకా ఇంకేమన్నా మనసిలాయ్యో యోనా మళ్ళీ మనసిలాయ్యో అంటే అర్థమైందా? అదే మనసిలాయ్యో. తెలుగులో కూడా అదే సేమ్ వర్డ్. యాక్చువల్లీ తెలంగాణలో మనసును పట్టిందా అంటారు. కరెక్ట్. మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాడే వర్డ్ అది. అంటే ఇప్పుడు అంటే తెలుగులో అది వాడరు, కానీ మనసును పట్టిందా బిడ్డ, దట్ ఇట్స్ యాక్చువల్లీ మీన్స్ అర్థమైందా, ఎక్కిందా. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ ఇస్ వెరీ సిమిలర్, బట్ I've become a huge fan of Malayalam movies. In fact, a lot of quality content, amazing movies. లాక్డౌన్లో నేను ఐ వాచ్డ్ అట్లీస్ట్ 50 మలయాళం మూవీస్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్. ఎక్కడ దొరికిందండి? మా డౌట్ ఇది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్, ఇన్ఫ్యాక్ట్ ఐ వాచ్ ఇట్ విత్ ద ఫ్యామిలీ, సో దేర్ ఫోర్ చాలా మూవీస్ చూసాను, క్వాలిటీ మూవీస్, అండ్ ఐఎమ్ రియలీ అమేజ్డ్ అట్ ద కాంటెంట్. ఐ వాస్ బ్లోన్ అవే బై సమ్ ఆఫ్ దెమ్. సో బిగ్ గ్రేట్ స్టోరీస్, గ్రేట్ టెక్నికల్ వాల్యూస్. స్టోరీస్ ఉండొచ్చు, స్టోరీ టెల్లింగ్, rooted in reality, the quality of music, the quality of actors, outstanding. In fact, become a big fan of Prithvi Raj, of Mohanlal ఒకటే చూశాను, కానీ Mammootty of course a huge fan. You must have seen Dulquer, Fahad Fasil. Dulquer, yes, Fahad Fasil, Nazaria Nazim, Parvati. So a lot of actors, brilliant actors. Become a huge fan. I'm amazed at the way you balance all things, Andi. Itu you're doing all your work at the same time you have your space for entertainment. Adi kuda. See, I switch off when I go home. I switch off basically from being a person in public life to a private person. So therefore I enjoy my off time. In fact, I watch a lot of web series. Great. Right now I'm watching The Americans. It's a spy drama. 2 KGB agents in America. This was during Ronald Reagan's presidency. Okay. Very interesting drama. I watched a lot of web series. In fact, ఎన్ని చూసానంటే ఇప్పుడు నాకు లెక్క కూడా లేదు. I enjoy Modern Family. I enjoyed lots of them. Queen. I think, yeah. Wow. That's nice. అది నేను అడుగుదాం అనుకున్నాను, what do you do for entertainment అని. ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది మాకు. సో కమింగ్ బ్యాక్ టు ఉమెన్. Yeah. సో ఉమెన్ ప్రొటెక్షన్కి, సేఫ్టీకి, ఈ నగరాన్ని ఒక సేఫ్ స్పేస్గా చేయడానికి కొన్ని చూస్తూ ఉన్నాం. వాట్ ఎల్స్ కెన్ వి ఎక్స్పెక్ట్? See, first thing is, today Hyderabad is the city which has got, మొత్తం చూస్తే దేశం చూస్తే 5 లక్షల సీసీ కెమెరాలతో మొత్తం భారతదేశంలో ఉన్న 65% సర్వేలెన్స్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో రైట్ నౌ. ఇట్స్ నాట్ మీ సేయింగ్ ఇట్. కంపారిటెక్ అని ఒక యూకే ఫర్మ్ ఉంది, వాళ్ళు దేవ్ కంపేర్డ్ డేటా అక్రాస్ ద వరల్డ్ చేసి ఏ నగరాలు సురక్షితమైనవి అని చేస్తే హైదరాబాద్కి 16వ ర్యాంక్ ప్రపంచంలో ఇచ్చారు. ఇండియాలో వీఆర్ ర్యాంక్ నెంబర్ 1. సో ఇప్పుడు మీరు ఇక్కడ బంజారా హిల్స్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నాం. ఐ డోంట్ నో మీరు చూసినారో లేదో నాకు తెలియదు, కానీ అది కట్టిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా కట్టినంత గొప్ప కార్యాలయం. అంటే నిజంగా అది ఇట్ విల్ బీ అన్ ఐకాన్, అ సింబల్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్. ఒక అద్భుతమైన కమాండ్